హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కాని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్. ఇందులో యూజ్ చేసే ఐటమ్స్ అన్ని కూడా మన ఇంట్లోనే దొరికేస్తాయి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మార్నింగే ఎండలో పెట్టాను. ఈవినింగ్కి ఇలా డ్రై అయిపోయింది. దీన్ని బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలి. 1/2 కిలో బోన్లెస్ చికెన్ని కట్ చేసుకుని వాష్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసి వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ వాటర్లో వేసుకొని 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. పక్కనే కుక్కర్లో ఒక పొటాటో, బిగ్ సైజ్ పొటాటోని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ రెండు కుక్ అయ్యేలోపు బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసేసుకుంటాను. ఒక మిక్సీ జార్లోకి ఇలా డ్రై అయిన పీసెస్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మనకి బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ ఇక్కడ మనకి బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి అల్లం ముక్క ఒక 1 ఇంచ్, 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను. బ్రెడ్ స్లైస్లో ఒక 1/2 స్లైస్ వరకు తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. బ్రెడ్ వేయకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం వేయకండి, టేస్ట్ అంతా మారిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని ధనియా, జీలకర్ర, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, దీంట్లోకి పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బాయిల్ చేసి పొట్టు తీసిన పొటాటో కూడా వేసుకొని ఆనియన్ పీసెస్ కొద్దిగా వేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలన్నీ స్టేజ్లో చూసుకోవాలి. పిల్లలు తినేటట్టుగా అయితే పచ్చిమిర్చి తగ్గించండి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ ఇంకా ఎగ్ బీట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఫస్ట్ అయితే ఎగ్లో డిప్ చేయాలి. ఫస్ట్ బాల్ లాగా డిప్ చేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్లో అద్దుకోవాలి. అద్దుకుంటున్నప్పుడే మనకు కావాల్సిన షేప్లోకి తెచ్చుకోవాలి. ఫస్టే షేప్లోకి తెచ్చుకుంటే ఏంటంటే మనకి విడిపోతుంది అనమాట డిప్ చేసేటప్పుడు. ఇలా బ్రెడ్ క్రమ్స్లో వేసుకుంటూ అద్దుకుంటూ మీకు బుల్లెట్ షేప్లో అంటే బుల్లెట్, లేదంటే రౌండ్ అంటే రౌండ్, లేదంటే ఓవెల్ ఏదన్నా షేప్లో మీరు చేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టిక్కాస్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ టిక్కాస్ చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ అంత వేయవసరం లేదు. కొద్దిగా తక్కువ వేసుకుని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చికెన్, పొటాటోస్ ప్రీ కుక్డ్ కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. దీనిలో మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ ఈవినింగ్ స్నాక్కి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ లేవు అనుకుంటే కూడా మైదాలో కూడా మనం రోల్ చేసుకొని టిక్కాలో ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి చికెన్ టిక్కాని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మరి ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లల కోసం అయితే ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.